బెనిఫిట్ షోల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ స్వాగతించింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంపు వద్దని తాము ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తామని థియేటర్స్ అసోసియేషన్ తెలిపింది. ఎగ్జాంపుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు మరియు సినిమా టికెట్ల రేట్లు ముందు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వనన్నారు. దానికి తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం సార్. ఈ టికెట్ రేట్లు ఇట్లా పెంచడం వల్ల ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో 100 రూపాయలు ఉంటుంది, సైంధవ రాగానే 150, బాలకృష్ణ రాగానే 200, ఇంకొకటి పుష్ప రాగానే 300. ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడంలో కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే మొదటి 3-4 రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్, హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్, లేబరే చూస్తారు. వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కూడా మాకు బాధాకరంగా అనిపిస్తున్నది. ఈ మొన్న వచ్చిన జియోలో కనీసం 10-12 రోజుల దాకా రకరకాలుగా వచ్చింది. ఆ జియో అంతా కూడా క్లియర్గా చూడరు, వాళ్ళ అంతా రేటు పెరిగిందనే భావనలో ఉంటారు. ఇటువంటిప్పుడు మా కలెక్షన్స్ బాగా విపరీతంగా దెబ్బతింటున్నాయి.